హలో, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. మనం ఇప్పుడు పార్ట్ 2 టాప్ 10 ఏఐ టూల్స్ పార్ట్ 2లో ఉన్నామండి. ఈరోజు కొన్ని కొత్త ఏఐ టూల్స్ గురించి చూద్దాం. చాట్ జీపీటీ స్టడీ ఇది స్టూడెంట్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే స్టడీలో కూడా చాట్ జీపీటీని మనం ఎన్నో రకాల యూజ్ చేస్తాం కదా. అందులో మనకు ఇంకొక కొత్త వర్షన్ ఏంటంటే చాట్ జీపీటీ స్టడీ మోడ్. యాక్చువల్లీ దాన్ని మనం ఇప్పుడు చూసినట్లయితే చాట్ జీపీటీ వర్షన్ ఈ విధంగా ఉంటుంది. మనం ఈ విధంగా సెర్చ్ చేసుకొని చాట్ జీపీటీ స్టడీ మోడ్ అని సెర్చ్ చేసుకోవాలి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ఒక్క ఏఐ టూల్ది. మనం సెర్చ్ చేసుకొని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసారా స్టడీ అని ఉంది. ఇక్కడ మనకు కావాల్సినటువంటి స్టడీకి సంబంధించినటువంటి ఏ ఇమేజ్ అయినా, నోట్బుక్ ఇమేజెస్ ఏవైనా సరే ఇందులో ఇచ్చి మనం ఒక పర్సనల్ ట్యూటర్ లాగా మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ ఉంటుంది. ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కూడా మనకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్రయాడో ఏఐ. క్రయాడో ఏఐ మనకు దేనికి యూజ్ అవుతుంది అంటే, ఈ టూల్ స్పెషల్ ఏంటంటే మనకు 140 లాంగ్వేజెస్లో మనం ఏఐ వాయిసెస్ జనరేట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ ఇచ్చి వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇందులో మనం ప్రొఫెషనల్గా ట్యూటోరియల్ సంబంధించిన వీడియోస్ కానివ్వండి, ఇలాంటి ఏవైనా ప్రొఫెషనల్ వీడియోస్ మనకు హై క్వాలిటీలో కావాలి అని జనరేట్ చేయాలనుకుంటే ద బెస్ట్ టూల్ అని చెప్పచ్చు ఏఐ. నెక్స్ట్ ఏంటంటే మనకి rightful.com. ఇది మనకి rightful.com అనేది స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. చూడండి, అకాడమిక్ రైటింగ్ మొత్తం అంటే మన కాలేజ్లో ఏవైనా మనం రాసుకోవాల్సిన నోట్స్ సంబంధించిన ఏవి ఉన్నా సరే మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్కి. నెక్స్ట్ ఏంటంటే నోట్బుక్ LM. ఇలా మనం మన నోట్బుక్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఏవైనా సరే మనం ఇచ్చేసి అందులో ప్రొఫెషనల్ పోడ్కాస్ట్గా మనం కన్వర్ట్ చేసుకోవడానికి, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టూల్. నెక్స్ట్ వచ్చేసి మనకి mapify.so. ఈ mapify.so మనం చూసినట్లయితే మ్యాపిఫై మనకి ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే యూట్యూబ్, PDF, URL లింక్స్ ఇలాంటివన్నీ మీటింగ్స్ సంబంధించినవి ఏవైనా సరే మనం ఇందులో సైన్అప్ అయిపోయి ఫ్రీగా సైన్అప్ అయిపోయి మనం ఇచ్చాము అంటే అది మన మైండ్ మ్యాప్ని విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో మైండ్ మ్యాప్ని రెడీ చేసిస్తుంది. అండ్ సమ్మరైజ్ చేస్తుంది. యూట్యూబ్, PDFని అన్నిటి సమ్మరైజ్ చేసి మనకి కొన్ని సెకండ్లలోనే మైండ్ మ్యాప్లో మనకు రెడీ చేసిస్తుంది. చూస్తున్నారు కదండి. నెక్స్ట్ ఏంటంటే మనకి క్లీన్ పిఎన్జీ అంటే మనకి పిఎన్జీలో మనం చూస్తూ ఉంటాం. పిఎన్జీ మనకి చాలా యూజ్ అవుతుంది. గ్రాఫిక్ డిజైనర్స్ కానీ లేకుంటే డిజైనర్స్కి చాలా వరకు యూజ్ అవుతుంది పిఎన్జీస్. కానీ హై క్వాలిటీ కావాలి అనుకుంటే మనకు క్లీన్ పిఎన్జీలో మనకు ఫ్రీగా దొరుకుతాయి. పిఎన్జీస్ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్తో క్లీన్గా ఉంటాయి, అందుకని క్లీన్ పిఎన్జీ. నెక్స్ట్ వచ్చేసి మనకు పాలిక్యామ్. చూడండి, ఇక్కడ మనకు పాలిక్యామ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇక్కడే చూస్తున్నారు కదండి, మొబైల్తో మనం ఈ సైట్ని ఓపెన్ చేసుకొని స్కాన్ చేసామనుకోండి, ప్లేసెస్ అయినా సరే ఏవైనా ఆబ్జెక్ట్స్ ఉన్నా సరే మనకి 3Dలో ఈ వీడియోలో చూపెడుతున్నారు కదండి, ఆ విధంగా మనం 3Dలో మనం చూడవచ్చు. మనకి ఏదైనా సరే మనం 3Dలో చూడాలనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకొని ఇదిగోండి చూడండి, ఈ వీడియోలో సేమ్ అలానే మనం యూజ్ చేసుకోవటానికి. నెక్స్ట్ వచ్చేసండి zotero.org. మన zotero.orgలో మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు రీసెర్చ్ ఆల్రెడీ మనం రీసెర్చ్ గురించి ఒక ఏఐ టూల్ గురించి చెప్పుకుందాం కదండి. మన పర్సనల్ రీసెర్చ్ ఏఐ అసిస్టెంట్ ఇది. మనం రీసెర్చ్ సంబంధించినటువంటి ఏవైనా సరే మనం ఇందులో ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి bypass.ai. ఈ bypass.ai ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఇప్పుడు చాట్ జీపీటీ అండ్ జాస్పర్ లాంటి ఏఐ టూల్స్లలో మనం ప్రాంప్ట్ ఇచ్చేసి మనకు కావాల్సినటువంటి నోట్స్ కానివ్వండి ఏవైనా సరే తీసుకుందాం అనుకోండి, అది ఈజీగా కొన్ని చోట్లలో టీచర్స్ కానివ్వండి, లెక్చరర్స్ కానీ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంటారు కదా, ఇది ఏఐ జనరేటెడ్, మీరు ఓన్గా లేదు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇందులో ఆ టెక్స్ట్ని మనం తీసుకొని వచ్చేసి హ్యూమనైజ్ హియర్, ఓకే, మీరు ఇక్కడ ఇచ్చారు అంటే టెక్స్ట్ ఉన్నా సరే రిజల్ట్ జనరేట్ అవుతుంది. మీకు ఇక్కడ దీనికి రిజల్ట్ జనరేట్ అవుతుంది. మీకు కావాల్సినటువంటి ఫైల్ ఇక్కడ ఇచ్చేస్తే
ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏఐ జనరేట్ చేసినట్టు ఎవరు కనిపెట్టకుండా హ్యూమనే చేశారు అనే విధంగా ఈ టూల్ని మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన టూల్ ఫ్లోకస్.com. ఈ ఫ్లోకస్.com వల్ల మనకి యూజ్ ఏంటంటే మన వర్క్ ఫ్లో కరెక్ట్గా వెళ్తుందా లేదా మనం ట్రాక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎవరెవరికంటే స్టూడెంట్స్కి మనకి పొమోడోరో టెక్నిక్ తెలుసు కదండి. అంటే ఎవ్రీ 25 మినిట్స్కి ఒక బ్రేక్ తీసుకొని 5 మినిట్స్ వరకు బ్రేక్ తీసుకొని మళ్ళీ చదవడం స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా మనకి ఏదైనా లాంగ్ టైం మనం వర్క్ చేయాలి అనుకున్నప్పుడు షార్ట్ బ్రేక్స్ తీసుకోవటం అప్పుడు కానీ, అలానే మనం ఇందులో మనం చేస్తున్న వర్క్ ఫ్లో ఎలా వెళ్తుందో తెలుసుకోవటం కోసం, ట్రాకింగ్ చేసుకోవడం కోసం, అండ్ ఇంకొకటి మోటివేషన్ చేసుకోవడం కోసం, మనం వర్క్ పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా కూడా తెలిస్తే మోటివేట్ అవుతుంది. నెక్స్ట్ వర్క్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం, అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేసుకోవడం కోసం, రెడ్యూస్ చేసుకోవడం కోసం ఇది చాలా బెస్ట్ టూల్ అని చెప్పవచ్చు. ఈ విధంగా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన కస్టమైజ్లో బ్యాక్గ్రౌండ్ కూడా మనం చేసుకోవచ్చు. మనకు కావాల్సిన కలర్స్ కూడా సెట్ చేసుకొని దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఇంతే చెప్పాలనుకుంటా. నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని ఏఐ టూల్స్ తోటి వద్దాం. యాక్చువల్లీ మేము ఒక లాంగ్ వీడియో యూఎక్స్ యూఐ డిజైనింగ్కి ప్లాన్ చేస్తున్నాము. అండ్ కొన్ని మన ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండడంతో కాస్త వీడియోస్ లేట్ అవుతున్నాయి, ఏమనుకోవద్దు. త్వరగా మీకు మళ్ళీ మా కొత్త ఏఐ టూల్స్ అండ్ యూఎక్స్ యూఐ వీడియోస్తో ముందరికి రావడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.